మహాత్మా సినిమాలో సిరివెన్నెల గారు రాసిన ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అన్న పాటకి సెన్సార్ అభ్యంతరం చెప్పింది. కానీ సీతారామ శాస్త్రి గారి వివరణ ఏమిటంటే, ఆ ఇంటి పేరు, ఆ వీధి పేరు నేను గాంధీ కాదన్నాను అంటే అది విమర్శ కాదు, గాంధీ అంటే ఎవరు అనేదే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి అని వివరించారు. భరతమాత తలరాతలు మార్చిన విధాత గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాత గాంధీ. ఇది ఆయన సాహిత్యంలోని భావన. ఇది గాంధీ గారి గురించి అందరూ తెలుసుకోవాలని ఆయన తపన. విజయ్ ఆంథనీ స్వరకల్పనలో బాలుగారు సిరివెన్నెల గారి సాహిత్యానికి ప్రాణం పోసిన ఈ పాటకి ఉత్తమ గాయకుడిగా ఆ ఏటి నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆ పాటని ఇప్పుడు బాలుగారు పాడితేనే మనందరికీ ఆనందం. మరి బాలుగారితో పాటు ఆహ్వానించేస్తున్నాము పాడుతా తీయగా సింగర్స్ ని. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. రామనామమే తలపంత, ప్రేమధామమే మనసంతా, ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష కృతి దాల్చిన అవధూత, అపురూపం ఆచరిత. కర్మయోగమే జన్మంతా, ధర్మక్షేత్రమే బ్రతుకంతా, సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత. ఈ పోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ. మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి. సత్యాహింసల మార్గ జ్యోతి, నవశకానికే నాంది. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। ఉప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత, సిసలైన జగజ్జేత. చరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగల బంధించాడు రజాతి పిత. సంకల్ప బలం చేత సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి. తూర్పు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి. పదవులు కోరని పావనమూర్తి.
హృదయాలేలిన చక్రవర్తి. ఇలాంటి నరుడొకడిలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి. సర్వజనహితం నా మతం, అంటరానితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం. హే రామ్. గాంధీ గారి గురించి ఇంత గొప్ప పాట ఇంకెవరూ రాసి ఉండరు అనడం అతిశయోక్తి కానే కాదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మరొక్కసారి మేము అద్వితీయం, అతిశయోక్తి నిజంగా కాదు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. పాఠ్యాంశంగా పెట్టాల్సిన పాట డెఫినెట్గా. మనలాగే ఓ తల్లి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ, మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి. అది ఆ స్ఫూర్తిని మనం తీసుకోవట్లేదు. ఏంటంటే గాంధీ గారు చేశారు, మాకు ఏదో స్వాతంత్రం ఇచ్చారు, పాకిస్తాన్ చేశాడు. అంతకు ముందు పడ్డ యాతన, పురిటి వేదన ఎవడికిరా అర్థం అవుతుంది. గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన ఎవడ్రా నువ్వు? ఎక్కడ్రా నీ తల్లి? అమ్మా నీ పాదాలకు దండం పెడుతున్నాను. ఏమి శబ్దం, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఆ జీన్స్? వీళ్ళు ఎలా వచ్చింది? ఇది నాకు చాలా నచ్చింది. చరఖా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపు టేనుగల బంధించాడు జాతిపిత సంకల్ప బలం చేత. రెండు అర్థాలు ఉన్నాయి. చరఖా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం, సూత్రం అనేది దారమే, అది వేరే విషయం. స్వదేశీ సూత్రం అనేటటువంటిది గొప్ప విశేషం. ఆ స్వదేశీ సూత్రం అనేది చాలా తిన్నుగా ఉంది కదా, ఆ నూలు పోగుతో ఈ తెల్ల మదపు టేనుగలను బంధించాడు జాతిపిత సంకల్ప బలం చేత. సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి. గాంధీ గారికి క్రాంతి అన్న పదం ఉపయోగించడం గొప్ప విశేషం. అసలు ఎవరు వాడరు అది. తూర్పు తెల్లారని నడిరాత్రికి, అంతవరకు చీకట్లోనే మగ్గుతున్నటువంటి మన దేశానికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి. ఆ స్వేచ్ఛ అనేటటువంటి ఆ సూర్యుడి ద్వారా ప్రభాత కాంతిని తీసుకొచ్చి ది బెస్ట్ థింగ్ ఇవాళ అందరూ వినాల్సిన నెక్స్ట్ లైన్, పదవులు కోరని పావనమూర్తి. ఏ పదవిని ఆశించి చేయలేదు ఆయన. ఆయన పదవి ఏమిటంటే నెక్స్ట్ లైన్లోనే చెప్పాడు, హృదయాలేలిన చక్రవర్తి. ఇంకంతకంటే పదవి ఏం కావాలి పదవి? ఇలాంటి నరుడొకడు ఇలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకం ముందే. ఇది నమ్మడానికి లేదని ఆయన ఏమో చేశారని, నమ్మరానిదని నమ్మకం ముందే దయచేసి ముందు తరాలకు చెప్పండి అయ్యా ప్లీజ్. లేకపోతే వాళ్ళు నమ్మరు. వాళ్ళు నమ్మరానిది ఏమో అనుకునే లోపల మీరు చెప్పండి. అది ముఖ్యమైన విశేషం. ఇది ఈ పాట సారాంశం. హ్యాట్స్ ఆఫ్. జాతి నీకు రుణపడి ఉంటున్నాయి. మిగతా పాటలంతా పాపులర్ అయిందా అంటే నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు కనుక ఇలాంటి పాటలు తీసుకుని బళ్ళు కనీసం రోజుకు ఒక్కసారైనా వేయించగలిగితే, లేకపోతే టెలికాస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఛానల్ వాళ్ళు, రేడియోల వాళ్ళైనా పొద్దుటి పూట ఒక 15 నిమిషాలు పెట్టుకుని మనకందరికీ ఉపయోగపడే ఇలాంటి పాటల్ని ఒక 15 నిమిషాలు బ్రాడ్కాస్ట్ చేస్తే జనానికి మంచి జరుగుతుందండి. ఇలాంటి పాటలు నా జోల్లోనే పడ్డాం. థ్యాంక్ యూ సార్.